టుడే టీవీ త్రిపురాంతకం. పటిష్టమైన మూడంచెల పోలీసు బందోబస్తు మధ్య మండల సర్వసభ్య సమావేశం. సజావుగా సాగిన మండల సర్వసభ్య సమావేశం. పోలీసు బందోబస్తు మధ్య త్రిపురాంతకం మండలం సర్వసభ సమావేశం ప్రశాంతంగా సాగింది. సమావేశం ఇన్ఛార్జ్ ఎంపీపీ గొట్టిముక్కల రెడ్గమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలో 18 మంది ఎంపీటీసీలు ఉండగా రికార్డులో 8 మంది హాజరు అయినట్లు సంతకాలు చేయగా 6 మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. సర్పంచులు కూడా కొందరే పాల్గొన్నారు. అన్ని శాఖల అధికారులు కూడా సమావేశంలో పాల్గొనలేకపోయారు. ఇదే మండలంలో దోపాడు గ్రామంలో వనం మనం ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావలసి ఉండటం వలన ఈ పరిస్థితి నెలకొంది. వివిధ శాఖల అధికారులు ఈ 3 నెలల కాలంలో వారి వారి శాఖల పరంగా జరిగిన అభివృద్ధిని వివరించారు. మొదటగా ఐసీడీసీ ప్రాజెక్టుకు సంబంధించి సూపర్వైజర్ మరియు మరియకుమారి మాట్లాడారు. అంగన్వాడీల పరిధిలో చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం, గర్భవతులకు సీమంతాలు మొదలగు అంశాలపై ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ మండలంలో హౌసింగ్ శాంక్షన్ వివరాలు, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తదితర అంశాలను వివరించారు. తదుపరి వెటర్నరీ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ పశువులకు గాలికుంటు జబ్బు సోకే ప్రమాదం ప్రస్తుత వాతావరణం వల్ల అవకాశం ఉందని, పశు పోషకులు గమనించి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న ఇంజెక్షన్ మెడిసిన్ ఉపయోగించుకోవాలని, మండలంలో గోపాలమిత్ర షెడ్లకు 46 మంది దరఖాస్తు చేసుకోగా 23 శాంక్షన్ అయ్యాయని పేర్కొన్నారు. పశువులకు పశుపోషకులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని, ప్రమాదవశాత్తు పశువులకు ఏదైనా జరిగితే ప్రమాద బీమా వస్తుందని వివరించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ శాఖ పక్షాన విఏలు మాట్లాడుతూ అన్ని గ్రామాలలో పంట నమోదు కార్యక్రమం జరుగుతుందని, రైతులు పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ సురేష్ మాట్లాడుతూ మండలంలో 9 సబ్స్టేషన్లు ఉండగా రైతులకు అన్ని సబ్స్టేషన్ల నుండి 9 గంటలు 3 ఫేజ్ కరెంటు సప్లై చేస్తున్నామని, ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలు అధికారులు తెలపాలని కోరగా, గొల్లపల్లి సర్పంచ్ తిరుమలయ్య మాట్లాడుతూ మా గ్రామంలో పగలు అంతా కరెంటు ఉంటుంది, రాత్రి సమయానికి లోడ్ పడటంతో ఫీజులు పోయి కరెంటు నిలిచిపోతుందని, ఇప్పటికీ 3 సర్వసభ సమావేశాలలో చర్చించినా తక్షణమే చర్యలు చేపడతాం అంటున్నారే తప్ప 9 నెలల నుండి ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, కరెంటు పోగానే ఆ సమయంలో హెల్పర్ లైన్మెన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నేరుగా సర్పంచ్ అయిన నన్ను అడుగుతున్నా నేటికి ఆ సమస్య తీర్చలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఏఈ బదులిస్తూ అధిక లోడు ఉన్న గ్రామాలలో కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగిందని, ఈసారి మీ దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి తేలుకుట్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అన్ని పాఠశాలలు మధ్యాహ్న భోజన పథకం సవ్యంగా జరుగుతుందని, నాడు నేడు క్రింద పనులు జరుగుతున్నాయని, ఎక్కడ సమస్య ఉంటే మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.